బ్రదర్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. సో మనకి వరుస విజయాలతో అయితే ఉన్నారు. అలాగే జూన్ 10న ఆయన బర్త్డే అయితే ఉంది. సో మనకి వచ్చేసి అఖండ 2కి సంబంధించిన టీజర్ అయితే అందరైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తారన్నమాట. అలాగే అప్డేట్ అయితే మనకైతే వచ్చింది. 2 పోస్టర్స్ అయితే రిలీజ్ అయితే చేశారు. అలాగే టీజర్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం అన్నమాట. సో మనం మాట్లాడుకునే ముందు బాలయ్య బాబు అభిమానులు అయితే మీరు జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. అండ్ మనకి బాలయ్య బాబు అనగానే మాస్ అలాగే ఎలివేషన్స్ అయితే గుర్తుకైతే వస్తాయి అన్నమాట. అలాంటి మాస్ ఎలివేషన్స్తో పాటు ఒక డివైన్ని, అలాగే ఒక కల్చర్ని, అలాగే సాంప్రదాయాన్ని, అలాగే ఒక కొత్త యూనిక్ స్టైల్ని, అంటే ఇప్పటి వరకు ఏ హీరో కానీ ఇంకా ముందు కూడా ఏ హీరో కానీ ట్రై చేయని ఒక గెటప్, ఒక క్యారెక్టర్, అఘోరా క్యారెక్టర్ని తీసుకొని అయితే వచ్చారనమాట. సో అఖండాలో మనకి అఘోరాలాగా బాలయ్య బాబు అయితే కనిపించారు. అందులో శివుడు ఆయన బాగా అయితే భక్తిగా అయితే ఉంటారు శివుడు పట్ల. సో అఘోరాల గురించి నీట్గా అయితే చూపించినారు. అది ఆ అఖండ సినిమా వచ్చేసి మనకి కరోనా టైంలో అయితే రిలీజ్ అయితే అయిందనమాట. సో కరోనా టైంలో రిలీజ్ అయినప్పుడు బాలయ్య బాబు అభిమానులకు కావచ్చు, నాకు కావచ్చు, ఎవరికైనా సరే అఖండ అనేది కరోనా టైంలో కాకుండా మరి ఇంకే టైంలో రిలీజ్ అయినా కూడా ఇంకా చాలా పెద్ద హిట్ అయ్యేది. అది పాన్ ఇండియాని అదే వెళ్ళిపోయేది. అసలు దానికి ఆ స్కేల్ ఉంది, ఆ స్కోప్ అయితే ఉందన్నమాట ఆ సినిమాకి. సో ఒక యూనిక్ క్యారెక్టర్ దాంట్లో ఉంది, డివైన్ ఉంది, మాస్ ఉంది, ఎలివేషన్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి సినిమా ఎక్సలెంట్గా మనకి తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయినా కూడా ఎక్సలెంట్గా ఆడింది. అందులో సినిమా టికెట్ కూడా అప్పుడు చాలా తక్కువ ఉన్నా కూడా 100 కోట్ల గ్రాస్ని అయితే పెట్టేసింది అనమాట. సో ఇప్పుడు అఖండ 2తో మన బాలయ్య బాబు అయితే వస్తున్నారు. సో ఇవన్నీ వచ్చేసి మనకి అఖండతో జరగదు, ఇవన్నీ వచ్చేసి అఖండ 2తో జరగాలని చెప్పేసి అందరైతే అనుకుంటున్నారు. అలాగే అఖండ 2 మీద ఆసక్తి కూడా క్రియేట్ అయింది. ఎలాగంటే మనకు వరుస 4 విజయాలు కానీ చూసినా, డాకు మహారాజ్ ఓటీటీల సంచలనం కానీ చూసినా, అండ్ అలాగే అఖండ 2 కావచ్చు, జైలర్, మనకి జైలర్లో బాలయ్య బాబు గెస్ట్ రోల్ అని చెప్పేసి ఆ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఇంకా మనకు వచ్చేసి బాలయ్య బాబు పేరు వచ్చేసి ఇండియా వైడ్గా మారి మోగిపోతుంది అనమాట. అలాగే పద్మభూషణ్ అవార్డు కూడా అయితే వచ్చింది. సో ఇప్పుడు బాలయ్య బాబు నెక్స్ట్ వచ్చే సినిమా మీద గట్టిగా అయితే భారీ అంచనాలు అయితే ఉంటాయి. అలాగే బడ్జెట్ 200 కోట్లు అయితే అంటున్నారు. అలాగే ఓటీటీ రేట్స్ 100 కోట్లకైతే అడుగుతున్నారని చెప్పేసి అయితే న్యూస్ అయితే వస్తున్నాయి. సో ఇంత మంచి ఇదిగా ఉన్నప్పుడు సినిమా మీద ఖచ్చితంగా ఆసక్తి అయితే పెరుగుతుంది. సో అలాంటి ఆసక్తి, అలాంటి ఇంట్రెస్ట్ జనాల్లో వచ్చేసి అఖండ 2 అయితే క్రియేట్ అయితే చేసింది. ఇప్పుడు మనకి అఖండ 2కి సంబంధించిన అప్డేట్ కానీ చూసినట్లయితే రేపు 6 PM మనకు వచ్చేసి టీజర్ అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక 2 పోస్టర్లు అయితే రిలీజ్ చేశారు నిన్న అండ్ అలాగే ఈ రోజు అనమాట. సో ఆ 2 కూడా మనకి రేపు టీజర్ రిలీజ్ అవుతుంది అని చెప్పి చెప్పడానికి ఆ పోస్టర్లు అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇంత యాంటిసిపేషన్, ఇంత ఇంట్రెస్ట్ జనాల్లో ఉన్నప్పుడు అఖండ 2 టీజర్ ఎలా ఉండాలి? ఖచ్చితంగా అందరికీ ఆకట్టుకునేటట్టు అయితే ఉండాలన్నమాట. నాకు తెలిసి అఖండ కంటేను అఖండ 2 తాండవం వచ్చేసి ఇంకా భారీ ఎత్తున మన కల్చర్ గురించి కావచ్చు, డివైన్ గురించి కావచ్చు, శివభక్తి గురించి కావచ్చు, అఘోరాల గురించి కావచ్చు, మాస్ కావచ్చు, ఎలివేషన్ కావచ్చు, అన్నీ అయితే ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. సో మనందరికీ, అలాగే బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ, అలాగే మనకి పాన్ ఇండియా వైడ్గా సినిమాని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అందరికీ ఆసక్తి కలిగించేటట్టు టీజర్ అయితే ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. అలాగే టీజర్ రేపే అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తారా లేదా అనేది అయితే తెలియదు అనమాట. అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది. మరి అఖండ 2 టీజర్ మీద మీరు ఎటువంటి ఆసక్తిని చూపిస్తున్నారో, ఎటువంటి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.